నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వరల్డ్. సమ్మర్ వెళ్ళింది, మాన్సూన్ వచ్చింది, వర్షాలు లేవండి, ఎండలు మండిపోతున్నాయి. ఏసీ వాడుకుని తగ్గుతుంది అనుకుంటే తగ్గేదేలే అంటుంది. ఎండ విపరీతంగా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ పాడైంది. ఇంతకుముందు వాల్టాస్ ఉండేది, అది తీసేసి ఇప్పుడు ఎల్జీ 5 స్టార్ తీసుకున్నామండి. ఇది డ్యూయల్ ఇన్వర్టర్ వచ్చింది. ఎల్జీ టెక్నీషియన్ వచ్చారండి ఏసీ ఇన్స్టాల్ చేయడానికి, అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇది 2026 మోడల్ అండి. ఇది అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ కూడా హెవీ సైజ్ ఇచ్చాడు. ఇది 1.5 టన్. కొత్త ఏసీ తెచ్చుకోవటం కాదండి, పాత ఏసీని ఎట్లా డిస్పోజ్ చేయటం అన్నది పెద్ద టాస్క్లా ఉంటుంది. కొన్ని కంపెనీలు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అంటాడు. అయితే ఏసీని మనమే తీయించాలి, షోరూమ్కి తీసుకెళ్ళాలి. అది ఎక్స్ట్రా బర్డెను, ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. తెల్లారేపటికి ఏది ఎలా ఉన్నా పాత ఏసీలు కొంటాం, పాత మిక్సీలు కొంటాం అన్నీ వస్తూ ఉంటారండి గుమ్మంలోకి. వాళ్ళకి ఇవ్వాలన్నా మనం ఏసీ మనమే తీయించాలి. అలాగే ఎంతో కొంత చేతిలో పెట్టేస్తారు వాళ్ళైతే. 500-1000 రూపాయల కంటే కూడా ఎక్కువ బెటరు. అలా కాకుండా రెగ్యులర్గా మనం సర్వీసింగ్ చేయించుకునే టెక్నీషియన్స్కి ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళు ఏసీ కండిషన్ చూసి మంచి రేట్ ఇస్తారండి. వాళ్ళే ఏసీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏసీకి ఎప్పుడైనా సరే స్టెబిలైజర్ కంపల్సరీనండి. కరెంట్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఏసీ పాడవకుండా ఉంటుంది. ఫైనల్లీ ఏసీ కంప్లీట్ అయిందండి ఇన్స్టాల్ చేయటం. ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీలన్నీ కూడా పవర్ కన్సంప్షన్ చాలా తక్కువగా ఉంటుందండి. స్ప్లిట్ ఏసీలన్నీ కూడా ఇన్వర్టర్ ఏసీలుగా వస్తున్నాయి. ఇది కూలింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుందండి. పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.